హాయ్ ఫ్రెండ్స్, విరాజిస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి ఎంతో హెల్త్ కి మంచిదైన కాకరకాయ చేస్తున్నామండి. చేదు లేకుండా కాకరకాయ పులుసు చేస్తున్నాము. కానీ కాకరకాయ చాలా మంది తినరండి చేదు అనేసి. కాకపోతే నేను చేసి చూపిస్తున్నాను, చేదు లేకుండా చేస్తున్నాను పులుసు. కాబట్టి అలా చేసి చూడండి, ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, రండి మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం. ఇక్కడ కాకరకాయ ఒకటి తీసుకున్నానండి, 1/4 కేజీ ఉంటుంది. ఊరిని ఇంకా తెచ్చిన కాకరకాయ, తెల్ల కాకరకాయ. ఈ కాకరకాయ కూడా ఇక్కడ దొరుకుతుంది, అప్పుడప్పుడు దొరుకుతుంది, ఎక్కువ దొరకదు. కాకపోతే అన్ని చోట్ల దొరికేది వచ్చి పచ్చగా ఉంటుంది కదండి, చిన్న కాకరకాయలు, పొడవుగా ఉండే కాకరకాయలు, అవి దొరుకుతాయి. కానీ అది కూడా కానివ్వండి, నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే కరెక్ట్ గా వస్తుంది, చేదు అనేది ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కాకరకాయని కట్ చేసుకుందాము. ముందుగా చింతపండు నానబెట్టేస్తాం. చింతపండు నానే గుందరికి ఇవన్నీ కట్ చేసుకున్నామంటే సరిపోతుంది, తిరగబత్తి పెట్టుకోవచ్చు. పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకున్నానండి చింతపండు, దీన్ని కడిగి నానబెట్టేస్తాము. ఇది నానే లోపల అన్ని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది మన టైము. ఇక్కడ వేడి నీళ్ళు పోస్తున్నాను, బిన్నె నానుతుంది కాబట్టి. ఈ చింతపండు పోయినసారిదండి, ఈసారిది వచ్చింది కానీ కొత్త చింతపండు ఇంకా నేను తేలేదు. కాకరకాయ పులుసుకి పాత చింతపండు చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇది నేను పోయినసారి చింతపండే తీసుకున్నాను. కొత్త చింతపండు అయితే ఇంకా నేను తెచ్చుకోలేదు. తెచ్చుకున్నా కానీ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, కొంచెము తెల్లగా ఉంటుంది. నేను కాకరకాయ కడిగేసినానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. కొన మొదలు కోసేస్తాము. దీన్ని రెండుగా వేసుకొని దీన్ని రెండుగా కోస్తాము. ఇక్కడ నేను గింజలు కూడా తీయలేదు, నేత గింజలు. గింజలు ముదురుగా ఉంటే కానీ నేను వేసేస్తానండి, గింజలు తింటాను చాలా మంచిది కాబట్టి నేను అలానే వేస్తున్నాను. దీన్ని రెండుగా కోసేసినాము. ఇప్పుడు దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముక్కలు ఎక్కువ పెద్దగా కనిపించకూడదండి, కనిపిస్తే తినరు. కాబట్టి చిన్నగా వేసేసి వేయించినామంటే అది ఇంకా చిన్నవి అయిపోతుంది, అసలు మన కాకరకాయ వేసినట్లే తెలియదు. కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకుందాము. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మన పులుసులో ఇది కనిపించదు ఎక్కువగా పెద్దదిగా, కాబట్టి మన పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చూడండి గింజలు ఉంది, కాకపోతే ఇది నేతగానే ఉంది, అట్లే వేస్తున్నాను. ముదురుగా ఉన్నా కానీ ఇంకొకటి గ్రీన్ కలర్ కాకరకాయ వస్తుంది కదా, అందులో కూడా గింజలు ఉంటుంది, వెయ్యండి. వేసి కాకపోతే మనం పులుపు ఎట్లా పోసుకోవాలో అది చూసుకోవాలండి. పులుపు, కారము, ఉప్పు తగిలిందంటే కాకరకాయ కూర అయితే చేదే ఉండదు. నేను చేస్తాను కదా ఈరోజు, పక్కా కొలతల్లో చూపిస్తాను, మీరు చేయండి, చేదు లేకుండా కాకరకాయ కూర వస్తుంది. స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకున్నాం కదా, ఇందులో కాకరకాయ వేసుకుంటున్నాం. ఫస్ట్ కాకరకాయని బాగా వేయించుకుంటాము. కాకరకాయ బాగా వేయించుకుందాము. వేయించుకునేటప్పుడు నూనె వేస్తలేదు, ఒట్టి పెనంలోనే కాకరకాయ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. చేదు అనేది అప్పుడు వెళ్ళిపోతుంది. కాబట్టి 10 నిమిషాలు కాకరకాయ వేయించుకుందాము. చూడండి కాకరకాయ ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా పల్చగా చేసే సిమ్లో పెట్టినామంటే దీంతో ఉండే సారం అంతా అంతే తేమ ఉంటుంది కదండి, తేమ భాగం అంతా వీడ్చుకునేస్తుంది. అప్పుడు చేదు అనేది మనకు తగ్గిపోతుంది. ఇట్లా చేసేసి కొంచెంసేపు పెట్టేద్దాము. ఇది సిమ్లోనే ఉన్నాయండి, దీన్ని సిమ్లో పెట్టేసి దీన్ని వేయించుకుంటా మనం మిగిలింది టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఒలుచుకునేస్తాము. కాబట్టి ఇది సిమ్లోనే ఉంది, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకునే దానివల్ల చేదుదనం అనేది బాగా పోతుంది. కాబట్టి ఇలా వేయించుకుందాము. కాకరకాయ పులుసుకు కావాల్సింది 3 టమాటాలు, 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేసి ఇవన్నీ కట్ చేసుకునేద్దాము. ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా ఇక్కడ నేను దీన్ని ఈ తొక్కు తీసేసి ఇక్కడ చూడండి ఇట్లా కట్ చేస్తాను, రెండుగా కట్ చేసి దీన్ని సన్నగా కట్ చేసుకుందాం. కాకరకాయ ఇదే సైజులో ఉంది కాబట్టి కాకరకాయ మగ్గిపోతుంది, ఎర్రగడ్డ మగ్గిపోతుంది కాబట్టి నేను ఈ సైజులో కట్ చేస్తాను నేను. చూడండి ఇది కూడా మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. అట్లే పెట్టేసినాం అనుకోండి మాడిపోతుంది. కాబట్టి మధ్యలో కలుపుకొని మళ్ళీ పల్సగా ఇట్లా చేసి వదిలేద్దాము. కాకరకాయలో ఉండే తేమంతా ఇమిరిపోయిందంటే చేదు అనేది ఉండదు. ఇంకొకటండి, షుగర్ పేషెంట్లకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ఇలా కూర చేసుకున్నామంటే సంగటికి చాలా బాగుంటుందండి. సంగటికి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నామంటే 3 రోజులు 4 రోజులైనా నిలువ ఉంటుందండి, పాసిపోదు ఇది. ఎందుకంటే మనం పులుపు పోస్తాం కదా, కాబట్టి 3-4 రోజులు ఉంటుంది. మీరు చేసి పెట్టుకొని కూడా రోజు మార్చి రోజు కూడా కానీ ఉడికి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం టైంలో ఇట్లా చేసి పెట్టుకున్నామంటే అప్పుడే సంగటి చేసుకున్నామంటే కూడా కూర ఉంటుంది కదండి, దాన్ని వేడి చేసుకున్నామంటే కూర తినేయచ్చు. అసలు వేడి చేయాల్సిన పని కూడా లేదండి, ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి వేడి చేసుకోవాలని చెప్తాను. బయటే పెట్టినా కూడా 3 రోజులు గ్యారెంటీ ఉంటుంది. నేను బయట పెట్టి తిన్నాను కాబట్టి చెప్తున్నాను. కూర అనేది చెడిపోదు. ఇలానే ఫ్రై కానీ చేసుకోవచ్చు,
ఇలానే మనం అంటే మనం పులుసు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేస్తాము. నీళ్ళు వేయకుండా అలానే ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్రైకి చపాతీ బాగుంటుంది, దోశ బాగుంటుంది, అన్నంకి పప్పు చేస్తాం కదా, పప్పు కూరకి సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. కాబట్టి కాకరకాయ వీలైనంత యూజ్ చేయండి. కనీసం వారానికి ఒక్క రోజైనా లేదా కుదరకపోతే 2 వారాలకు ఒక్క రోజైనా కాకరకాయ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంది. కాబట్టి ఇలా కాకరకాయ కూర చేసుకోండి. ఇప్పుడు తిరుగుబాతికి పెనం పెట్టేస్తున్నాను. అది సిమ్లో పెట్టేద్దాము. వేడి ఎక్కే ముందరికి మనము టమాటా కట్ చేసుకుందాం. మన కాకరకాయ కూడా కొంచెం వేగిపోయి వచ్చింది కాబట్టి తిరుగుబాతి పెట్టేద్దామంటే అది వేయించుకుంటూ ఉండే ముందరికి మిగిలింది ఇది వేగిపోతుంది. మనం ఫాస్ట్గా చేయాలి కదా, కాబట్టి ఇట్లా. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాము. ఇక్కడ నేను విత్తనాలు తీసేస్తున్నానండి. నాకు వీలైనప్పుడంతా విత్తనాలు తీసేస్తాను, ఎక్కువ వాడేలేదు. ఎందుకంటే ఇది మంచిది కాదు విత్తనాలు. కాబట్టి వీలైనప్పుడు తీస్తాను, టైం ఉన్నప్పుడు తీస్తాను, టైం లేనప్పుడు అలానే కట్ చేసి వేసేస్తాను. అందుకే నేను ఎక్కువగా ఫారం వాడతానండి. కాకపోతే ఇక్కడ ఫారం దొరకలేదు నిన్న, అందుకనేసి నేను నాటి వాడుతున్నాను. అది విత్తనాలు తీసేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇక్కడ టమాటా ఎక్కువ వేస్తున్నాం కదా, విత్తనాలు తింటే అది మంచిది కాదు. కాబట్టి నేను టమాటాకి విత్తనాలు తీసేస్తూ ఉంటాను. మీకు ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. కాకపోతే నేను ముందు జాగ్రత్త పాటిస్తూ ఉంటాను. ఇప్పుడు టమాటా కట్ చేసాను చూడండి. నేను అన్నిటికీ విత్తనాలు తీసేసినాను. ఇది ఎందుకంటే పులుపు చారు కాబట్టి ఎక్కువ టమాటా వేస్తున్నాం కదా, అది విత్తనాలు తినకూడదు. తింటే మనకి స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనప్పుడు ఇట్లా తీసేస్తాను నేను. చూడండి ఇలా సన్నగా వేసుకొని దీన్ని రెండుగా కట్ చేస్తున్నాను. అలానే అన్నీ కట్ చేసుకునేద్దాం. ఇక్కడ పెను వేడెక్కింది. కాకరకాయ కూరకు నూనె వేసుకుందాము. నూనె కొద్దిగా వేయాలండి, ఎందుకంటే తిరుగుబాతులో అన్నీ వేసి వేయించుతాం కదా, అప్పుడు కాకరకాయ వేసి కూడా మళ్ళీ కొంచెంసేపు వేయించుతాము. ఆ నూనె ఉండేదానివల్ల ఇంకా ఉండే చేదుదనం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా కాకరకాయ కూరకు నూనె వేయాలి. ఎందుకంటే నిలువ కూడా పెట్టుకుంటాం కదా, మనము నిలువ పెట్టుకునేప్పుడు నూనె ఉన్నదనుకో చెడిపోదు. కాబట్టి నూనె వేయాలి, పులుపు వేయాలి, కారం వేయాలి, దానికి తగిన ఉప్పు వేసినామంటే ఈ 4 కలిసిందంటే కూర అనేది 4 రోజులైనా చెడదండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు చిట్లిపోయింది, ఎర్రగడ్డ వేస్తూ ఉన్నాను. ఇందులోనే కరివేపాకు వేద్దాము. ఎర్రగడ్డలు బాగా వేగాలి. ఇది వేగే లోపల మనము తెల్లగడ్డ ఒలుచుకునేద్దాం. ఎర్రగడ్డ వేగే లోపల తెల్లగడ్డ పొట్టు తీసుకునేస్తాము. టమాటా వేసిన కొంతసేపటికి తెల్లగడ్డ దంచి వేసేసినామంటే అది బాగా వేగుతుంది. దీన్ని చూద్దాము. చూడండి బాగా మన ఒరుగుల్లాగా అయిపోయింది. చాలామంది కాకరకాయ కోసేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడితే చేదు వచ్చేస్తుంది అంటారండి. మీకేమైనా సెంటిమెంట్లు ఉన్నాయా? కాకరకాయ కోసేటప్పుడు మాట్లాడితే చేదు వచ్చేసేది అలా అంతా ఏం లేదండి. మనం చేసే విధానంలో ఉంది. మనం అన్నీ కరెక్ట్గా వేస్ట్ చేసినామంటే చేదు అనేది రాదు. కాకరకాయ అన్నాక చేదు ఉండే ఉంటుంది, లైట్గా చేదు ఉంటుంది. ఆ లైట్గా చేదు ఉన్నా కానీ ఈ పులుపు కారము అంతా వేసేదానివల్ల ఆ చేదు అనేది పోతుంది. తింటా ఉంటే కమ్మగా అనిపిస్తుందండి. మాకైతే కాకరకాయ కూర చాలా ఇష్టము. ఇప్పుడు టమాటా వేసుకునేద్దాము. ఇక్కడ విత్తనాలు తీసేసినాము కాబట్టి పులుసు అనేది లేదండి, కాకరకాయ తొక్కలే ఉంది. ఈ తొక్కలు బాగా మగ్గనివ్వాలి. దానికి ఉప్పు వేస్తూ ఉన్నాను, రుచికి సరిపోయినంత ఉప్పు, పసుపు కొద్దిగా. ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఈ టమాటా అంతా మెత్తగా అయిపోవాలి. ఇలానే ఉంది. మనము కాకరకాయలు కోసి సిమ్లో పెట్టి వేయించుకుంటూనే ఉన్నాము. తిరుగుబాతు కూడా అయిపోయి వస్తుంది. అంతసేపు ఈ కాకరకాయ అనేది వేగితేనే చేదు అనేది రాదండి. చూడండి మనం ఎంత వేసినామో అది వేగే లోపల ఎంత అయిందో, కొద్దిగా అయిందండి. ఆ కొద్ది కాకరకాయ మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరు మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేసినారంటే అలవాటు అయిపోతుందండి. అదే మీరు కొద్దిగా పెద్ద అయినాక మీరు కాకరకాయ కూర చేసి పెట్టంటే వాళ్ళకి చేదు అనేది అనిపిస్తుంది, నాకు వద్దు అంటారు. నా పాపలాగా వద్దు అని అర్థం చేస్తారు. కాబట్టి మీరు ముందుగానే ఫస్ట్ నుంచే మీరు అలవాటు చేశారంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, తింటారు. అది దీంతో ఉండేవన్నీ మనం చెప్పాలండి. ఇది తింటే ఇట్లా ఉంటుంది, మన హెల్త్ బాగుంటుంది అని చెప్పినామంటే పిల్లలు తింటారు.
కాకరకాయ జ్యూస్ కానీ అప్పుడప్పుడు చేసి తాగాలండి. షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. పొద్దున్న నిద్ర లేసరే పరగడుపున కాకరకాయ మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకొని తాగినామంటే చాలా అంటే చాలా షుగర్ లెవెల్ కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు ఇది చూద్దాం. టమాటా కూడా మగ్గిపోయి వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు. ఇది విత్తనాలు తీసేసినాం కదా, తొక్కే కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఒక తెల్లగడ్డ తీసుకున్నాను, పొడి తీసేసినాను. దీన్ని దంచి అందులో వేసేద్దాము. చూడండి, ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు, కొద్దిగా దంచుకుంటే సరిపోతుంది. మీకు ఇట్లా ఇష్టం కాదంటే గుడ్లుగా వేసుకున్న తినేకి ఇష్టమవుతుందంటే అలానే వేయండి. మా బంగారు కూతురు తెల్లగడ్డ గడ్డలుగా ఉంటే తీసి పెట్టేస్తుంది. అందుకే ఇలా దంచితే ఈ సారు మన్న అందులో దీతుంది కాబట్టి ఇలా దంచేసాను. ఇప్పుడు కాకరకాయ వేయిపింది. ఇప్పుడు ఆ టమాటాలు వేసేద్దాము. 2 వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగానే అయిందండి కాకరకాయ, అయితే ఏమి ఒక పూటకి సరిపోతుంది మాకు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. ఈ టమాటాను మగ్గుతుంది, కాకరకాయ మిగిలింది అందులో వేగిపోతుంది. మామకి గడ్డలుగా వేస్తే చాలా ఇష్టం అండి. కాకపోతే అట్లా వేస్తే పాప తినేది. మామని బ్యాలెన్స్ చేయాలి, పాపని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి కనిపించినట్లుగా దంచి వేసినామంటే కనిపించినట్లుగా ఉంటే పాప తింటుంది, కనిపించినట్లుంటే మామ తింటారు. కాబట్టి కొద్దిగా నేను దంచి వేశాను. ఈ సిమ్లోనే ఇంకా ఒక 5 నిమిషాలు వేయించుదాము. ఈ టమాటాలు ఇంకా కొంచెం ఉంది కదా, ఇది కూడా బాగా మగ్గిపోవాలి. కాకరకాయకి ఇలా ఆయిల్ వేస్తేనే అండి బాగుంటుంది. ఆయిల్ కనిపిస్తూ ఉంది. ఇలా నూనె కొద్దిగా వేసి వేయించడం వల్ల చేదు అనేది పోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం నూనె ఎక్కువ వేయడం వల్ల కాకరకాయ అనేది చేదుదనం కూడా పోతుందండి. కాకపోతే మనం అన్ని కూరలకు వేయం కదా, ఏ కూరకు వేయాలో ఆ కూరకే వేస్తాము. ఈరోజు అయితే కాకరకాయ వేస్తేనే బాగుంటుంది కాబట్టి వేసాను. ఇప్పుడు మన చింతపులుపు కలుపుకునేద్దాము. చూడండి, ఇది వేగిపోయేసింది. మన కాకరకాయలు కూడా కనిపించలేదు, అన్నిట్లో మిక్స్ అయిపోయింది. అసలు కాకరకాయ ఉందా అని కూడా అనిపిస్తలేదు. నాకైతే ఇక్కడ ఎగ్ ఫ్రై లాగా ఉందండి. ఇప్పుడు మనము చింతపండు కలుపుకునేస్తాము. చింతపండు బాగా నానిపోయిందండి. వేడి నీళ్ళు పోసి పెట్టినాను కదా, బాగా నానిపోయింది. ఇది 2 ఏండ్ల పండు అండి, పోయినసారిది కూడా కాదు. పోయినసారిది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టినాను. ఈసారి పండులాగే ఉంది. ఇంకా ఈసారి పండు అయితే ఇంకా తెచ్చుకోలేదు నేను, కానీ ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఒక 3 నెలలు బయట పెట్టినాను, కొద్దిగా కలర్ వచ్చింది. ఇట్లా పులుపు చారులకంతా పాత పండే చాలా బాగుంటుంది. చేపల పులుసుకు కానీ, దీనికి కానీ, చామగడ్డల కూరకు కానీ, వంకాయ పులుసుకు కానీ ఇట్లా పాత చింతపండే బాగుంటుంది. కాబట్టి నేను దీన్ని తీసి 3 నెలలకు ముందరే బయట పెట్టేసినాను. ఇది పాత చింతపండు లెక్క ఉండాలనేసి. ఇట్లా పులుపు చారులకంతా నేను ఇలానే వేస్తానండి. 1 స్పూను కారం వేస్తున్నాను, ఎందుకంటే కాకరకాయ కూడా కొద్దిగానే తీసుకున్నాము కాబట్టి దానికి సరిపోయేంత కారం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. ఫ్రై అయితే సేమ్ ఇంతే అండి. ఇట్లా చేసుకున్నామంటే ఫ్రై అయిపోయినట్లు. కాకపోతే మనకు పులుసు కావాలి కదా, మనం రైస్కి తినేదానికి పులుసు కావాలి కాబట్టి ఇక్కడ పులుపు వేస్తున్నాము. చికెన్ వేపుడు లాగా ఉంది ఇది చూస్తా అంటే. ఇలానే ఫ్రై చేసుకునేది సేమ్ ఇదే ప్రాసెస్. ఇదే లాగానే కొద్దిగా గట్టిగా చింతపండు కలిపి పోసుకున్నామంటే పోసేసినా కూడా ఇట్లా ఫుల్ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిందంటే పళ్ళెం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను. మీకు చింతపండు తెల్లగా ఉండాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం పండు వస్తుంది కదండి, అప్పుడు మీరు వెండకేసి దాని లోపల తెల్లగా ఉంటుంది కదా, అది బాగా కొయ్యెత్తుకొని కొట్టినారంటే ఆ పొడంతా వచ్చేస్తుంది. వచ్చేసినాక కవర్కి పెట్టుకుంటారో బాక్స్కి పెట్టుకుంటారో అక్కడ ఎండలోనే క్లీన్ చేసి కొట్టి అంత క్లీన్ చేసి పెట్టేటప్పుడు బాక్స్కైనా దేనికైనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసారంటే ఇప్పుడు పెట్టినారంటే వచ్చే సంవత్సరం దాకా కూడా ఈ సంవత్సరం పండులాగే ఉంటుందండి. కావాలంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిందని తీసి చూపిస్తాను మీకు. ఈ సంవత్సరం పండు ఎలా ఉందో అలానే ఉందండి నాదైతే ఇప్పుడు తెచ్చినట్లు. ఇంకా అయితే నేను కొనుక్కోలేదు. ఇప్పుడు తీసుకుంటాను కదండి, ఆ పండు ఎత్తి బయట పెట్టుకుంటాను, తీసుకునే పండు లోపల పెట్టుకుంటాను. అట్లా చేయండి, తెల్లగా ఉంటుంది చింతపండు అయితే. ఇందులోకి నేను మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలిపి పోసుకుంటా ఉన్నాను. మీకు గట్టిగా కావాలా పల్చగా కావాలా? చాలా పల్చగా ఉంటే కూడా కాకరకాయ బాగుండదండి. ఈ మరి గట్టిగా ఉంటే సరిపోతుందండి. నిండా పల్చగా ఉంటే కూడా అది సాంబార్ లెక్క అవుతుంది, కాకపోతే అది టేస్ట్ కూడా బాగుండదు. ఇట్లా ఉండాలండి, ఉడికిపోయినా కూడా ఇట్లా గట్టిగా ఉంటే చూడండి, ఇంత కూర వేసుకున్నా కూడా అన్నం అంతా తినచ్చు. అట్లా ఉండాలండి కూర అయితే టేస్ట్గా. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఉడకాలి కదా, ఉడికే లోపల ఇంకా తిక్కుగా వస్తుంది కూర, కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు వేద్దాం. పులుపు అయితే సరిపోయింది, ఇంక పులుపు వేసే పని లేదు. అంతే,
కూర అయిపోయింది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేద్దాము. మన కాకరకాయ అనేది 3 స్టేజీల్లో చేదు పోతుందండి. ఫస్ట్ ఒట్టి పెనుములో కాకరకాయ వేయించుకునేటప్పుడు కొంచెం చేదు పోతుంది. రెండోసారి నూనెలో తిరగబాతులో వేయించేటప్పుడు పోతుంది. మిగిలిన చేదు పోవాలంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకునే వల్ల ఉండే చేదు కూడా వెళ్ళిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను కొద్దిగా బెల్లం వేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని సిమ్లో ఇంకో 5 నిమిషాలు ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. కాకరకాయ అయిపోయి వచ్చిందండి. కాకరకాయ చేసినాక సైడ్ డిష్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదండి. మధ్యాహ్నం అంటే ఒక తాలింపునే ఉండాలండి. మా ఇంట్లో అందరికీ అట్లే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అరటికాయ తాలింపు సింపుల్గా చేస్తుందండి. దీనికి ఏం వేయాల్సిన పని కూడా లేదు. నూనె, కారం, ఉప్పు, తెల్లగడ్డ, అంటికాయ అంతే అండి. ఇవి ఉంటే సరిపోతుంది. కాబట్టి సింపుల్గా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేద్దాం. ఈ తొక్క తీసేద్దాము. ఈ తొక్క తీసేస్తే బిన్నే వేగిపోతుంది. అరటికాయ ఫాస్ట్లో అయిపోయే ఐటమ్ ఏది అంటే అరటికాయ అండి. ఇక్కడ మనం నీళ్ళు పోసి ఉడకపెడతలేదు, అట్నే వేయించేస్తున్నాం కాబట్టి ఈ నారంతా తీసేసినామంటే ఈజీగా బిన్నే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రౌండ్గా కట్ చేసుకుందాము. ఇట్లా రౌండ్గా ఇట్లా పల్సగా కట్ చేసుకోవాలి. నిండా లావుగా కూడా వద్దు. ఇట్లా పల్సగా ఈ మరి రౌండ్గా కట్ చేసుకొని నీళ్ళలో వేసేద్దాము. అరటికాయ, వంకాయ ఇలాంటివంతా కట్ చేస్తేనే నీళ్ళలో వేసేయాలండి, లేదంటే కలర్ తిరిగిపోతుంది. చాలా ఫ్రెష్గాను ఉంది అరటికాయ. అరటికాయ తాలింపు అంటే నా కూతురికి చాలా ఇష్టం అండి. అరటికాయతో పెరుగన్నం పెట్టేసినా తినేస్తుంది. ఆమెకు అంత ఇష్టం అరటికాయ అంటే. ఇలా బజ్జీలకు వేసినంత పలుచగా కాదు, ఇంకొంచెం లావుగా. బజ్జీలకి అయితే ఇంకా పలుచగా కట్ చేస్తాము. కాకపోతే ఇది వేయించేటప్పుడు విరిగిపోతుంది కాబట్టి ఈ మాత్రం కట్ చేస్తాను. అరటికాయ తాలింపుకి పెనం పెట్టుకునేసినాము. మీరు కాకరకాయ కూరకి సైడ్ డిష్గా ఏం తింటారండి? ఏం తింటే బాగుంటుంది? మా ఇంట్లో అయితే మిక్చరు, కారస్ అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరైతే ఏ కాంబినేషన్తో తింటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చేస్తాను. నాకైతే సైడ్ డిష్గా ఏది అవసరం లేదండి. ఈ కూర ఉంటే చాలు, దీంతోనే తినేస్తాను. నాకైతే ఇష్టం కాకరకాయ కూర కాబట్టి వాళ్ళకి ఇష్టమే. వాళ్ళకి సైడ్ ఏదన్నా ఒకటి ఉండాలండి. అలవాటు చేసింది నేనే అండి. సైడ్ డిష్ పెట్టి నేను అలవాటు చేసినాను. ఇప్పుడు నేను అలవాటు చేసి ఈరోజు ఒట్టి కూర పెట్టి తినండి అంటే ఎట్లా తింటారండి? తినరు. కాబట్టి సైడ్గా నేను ఏదో ఒక తాలింపు రోజు చేస్తాను కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది వేడెక్కిపోయింది, నూనె వేద్దాము. అరటికాయ ఫ్రై కాబట్టి దీనికి కొద్దిగా నూనె వేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆవాలు, ఇక్కడ తెల్లగడ్డ అర్ధ తెల్లగడ్డ తీసుకున్నాను. దీన్ని పొట్టు తీసి పెట్టుకుని ఇది దంచుకునేస్తాము. ఆవాలు చిట్లిపోయింది, అరటికాయ వేసేద్దాము. చాలా ఈజీ అండి అరటికాయ తాలింపు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. తెల్లగడ్డ దంచుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాము. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువగా పెట్టాలంటే అరటికాయ విరిగిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాము. మనం కట్ చేసేటప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా వేయాలండి. నీళ్ళలో వేసేటప్పుడు అలా వేస్తే ఇలా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. ఇప్పుడు దీన్ని కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలబెట్టేసి మూత పెట్టేద్దాము. కాకరకాయ కూర కూడా అయిపోయి వచ్చిందండి. చూడండి, నూనె బాగా తేలుకునేసింది. ఇప్పుడు కాకరకాయ కూడా అయిపోయింది. స్టవ్ ఆపేద్దాము. కాకరకాయ కూడా ఉడికిపోయిందండి. వేయించేటప్పుడే ఉడికిపోయింది. కాకరకాయ ఇట్లా పడితే మెత్తగా అనింది. కాకపోతే కాకరకాయ పీసులే కనిపిస్తలేదు. నేను చూపించేకి ఒకసారి చూపిస్తాను చూడండి. కాకరకాయ అసలు గొజ్జులాగా బాగా ఉడికిపోయిందండి. చూడండి, కాకరకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇట్లా గొజ్జుగా ఉంటే సంగటికి, రైస్కి చాలా బాగుంటుంది. కాబట్టి నేను చాలా పల్సగా పెట్టనండి. కాకరకాయ చేస్తే గట్టిగానే పెడతాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు దీన్ని చూద్దామండి. దీన్ని మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు
కాకరకాయ కూర అయిపోయిందండి, అరటికాయ తాలింపు అయిపోయి వచ్చింది. కాబట్టి సైడ్గా చల్లగా మధ్యాహ్నంగా తినాలంటే ఒకటి చేసుకోవాలండి, అదే అండి ఐస్ బిర్యానీ అండి. ఐస్ బిర్యానీ అంటే ఏమనుకుంటున్నారా, పెరుగన్నం ఉంటే అది ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందండి కాబట్టి పెరుగన్నం కొద్దిగా తింటేనే కడుపులో మంట అనేది రాదు. మామకి రోజు పెరుగన్నం కట్టు అంటాడు, కాకపోతే నేను చూపిస్తా అంటే మీకు బోర్ కొట్టేస్తుందండి. నేను కాబట్టి పెరుగన్నం వేయలేదు, నిన్న వేయలేదు, మొన్న వేయలేదు, అట్లే పంపించినాను. మామ ఈ రోజైనా నాకు పెరుగన్నం కట్టే తల్లి అన్నారు. మామ అట్లా అడిగినారు కాబట్టి ఇప్పుడు నేను పెరుగన్నం చేస్తున్నాను. అంతే అండి, మన ఐస్ బిర్యానీ అయిపోయింది. మీరు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కాబట్టి గట్టిగా అయిపోతుందండి, ఈ మాత్రం నీళ్ళుగా ఉంటే బాగుంటుంది. దీన్ని ఈరోజు నేను తిరగబాతి పెట్టలేదు, అలానే వేస్తున్నాను. అలానే వేయమన్నారు, రేపు తిరగబాతి పెట్టి వేస్తాను. రోజు ఒకేలాగేస్తే కూడా మామకు బోర్ కొట్టేస్తుంది. రేపు తిరగబాతి పెట్టి వేస్తాను, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేస్తే అది బాగుంటుంది. ఈరోజు అయితే ప్లెయిన్గా వేసేస్తున్నాను. మన అరటికాయ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాము, రుచికి సరిపోయినంత సాల్టు, కొద్దిగా కారం. మామూలు నేను కొట్టుకొని ఉన్నాను కదండి కారపొడి, అదే వేస్తున్నాను. మీ దగ్గర ఒట్టి కారపొడి ఉన్నా వేసుకోండి, పర్లేదు. ఇప్పుడు దీనికి సరిపోయినంత కారం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాము. ఈ నూనె ఉంది కదండి, ఈ నూనెలో పాప ఏం చేస్తుంది తెలుసా, ఈ ఉప్పు కారం ఉంది కదా, ఇది తీసేసినా కూడా ఈ ఆయిల్ ఉంటుంది కదా, దీంతో అన్నం మిక్స్ చేసుకొని తింటుంది. చాలా అంటే చాలా ఇష్టం ఆమెకి అట్లా తినాలంటే. అంతే అండి, మన అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకొక నిమిషం ఉంది. మన పిల్లలు ఎప్పుడు 1-2 కూరగాయలే తింటారండి. అట్లాంటప్పుడు మనం చేసినా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అలాంటప్పుడు ఇట్లా వెరైటీగా చేసి పెట్టినాం అనుకోండి, ఇప్పుడు ఇది అరటికాయని పెట్టకూడదు, ఫిష్ ఫ్రై ఇలా ఉంటుందన్న, ఇట్లా టేస్ట్ ఉంటుంది అట్లా చెప్పినామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి మనం ఇట్లా వెరైటీగా చేసి పెట్టినామంటే తింటారు. ఈరోజు కాకరకాయ కూర చేసినాం కదా, వాళ్ళు కాకరకాయ కూరే తిని ఉండరు అనుకో, వాళ్ళకి టేస్ట్ ఎలా తెలుస్తుంది, నాన్న ఇది కాకరకాయ కూర డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నాన్న, తిని చూస్తే నీకు నచ్చితే తిను, లేదంటే వద్దు అని మనం ముందుగా చెప్పినామంటే వాళ్ళు తింటారు. మన అమ్మ నచ్చితే తిను, నచ్చకుంటే వద్దు అనేది కదా, అంటే మన అమ్మ ఇట్లా చెప్పిందని కదా మనకు నచ్చినట్లు తినాలి అనేసి వాళ్ళకి అనిపిస్తుందండి. అలాంటప్పుడు ఇట్లా చేసి పెట్టినామంటే ఇష్టంగా తింటారు. అంటే వాళ్ళకి నచ్చినట్లు అనేసే కదండి, మనకు నచ్చినట్లు మన పిల్లలు ఉండాలని మనము కోరుకుంటాం కదా. అలాంటప్పుడు మీరు చేసి పెట్టి ఒకసారి ప్రయత్నించాలండి. అయ్యో మన పిల్లలు తినరేమో, చేదేమో, తింటారో తినరో, చేసి వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు తినకుండా మనమే తింటే అది ఒకలాగా ఉంటుంది అనేసి అంతా అనుకోకూడదు. చేసి పెట్టి ఒక్కసారి వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలండి. వాళ్ళు తిని చూస్తారు, తినేసి నచ్చిందంటే మమ్మీ సూపర్గా ఉంది ఇంకొకసారి చెయ్యన్నారంటే ఇంకా ఖుషి కదండి మనకు. మన అరటికాయ కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయిందండి. ఫ్రూట్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఫ్రూట్ లేదంటే కీరకాయ వేస్తాను, ఏదో ఒకటి ఫ్రూట్స్ వేస్తానండి. కాకపోతే ఈరోజు మా అమ్మ పప్పాయి తెచ్చినారు నైట్, కాబట్టి ఈరోజు పప్పాయి వేసి పంపిస్తాను. పైన తొక్క తీసుకునేద్దాము. ఎక్కువ మాగలేదు, ఎక్కువగా మాగితే ఇది నీళ్ళుగా అయిపోతుంది మధ్యాహ్నానికి డబ్బాకి కడితే, కాబట్టి నేను లైట్గా మాగిండేది తీసుకున్నాను. నేను తీసుకోలేదండి, మా అమ్మ తెచ్చినారు. మేమైతే ఏం చేస్తామంటే ముగ్గురు కూర్చొని నాకు ఇది ఇష్టమవుతుంది, పాపకి అది ఇష్టమవుతుంది, మామకి ఇష్టమైంది అన్నీ రాసుకున్నామండి. దాన్ని చూస్ చేసి ఈరోజు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేసి నైట్ తినేసినాక అందరూ ఖాళీగా కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకుంటాం కదా, ఆ టైంలో మాట్లాడుకుంటామండి. రేపు ఏం వంట చేయాలి, ఈ వంట లిస్ట్ ఉంది కదా, ఏం చేయాలనేసి మాట్లాడుకుంటే అప్పుడు మామకి నచ్చింది, పాపకి నచ్చింది, నాకు నచ్చింది అంతా చెప్పేసి, నాకు నచ్చింది ఏముండదు, వాళ్ళు నచ్చింది నేను తినేస్తాను కాబట్టి వాళ్ళకి నచ్చింది నాకే ఇష్టమవుతుంది. వాళ్ళు చెప్పింది ఈరోజు ఈ వంట చేసుకుందాం అనేసి ముందు రోజే మేము మాట్లాడుకుంటాము. కాబట్టి నాకు ఈజీ అవుతుంది చేసేకి, ఈ తింగర్ది ఏం వంట చేస్తుందో ఏమో అనేసి వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది, నాకు టెన్షన్ ఉంటుంది ఈరోజు ఏం వంట చేయాలి ఎట్లా అనేసి ఆలోచించేది మనకి తగ్గుతుంది. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోండేటప్పుడు మాట్లాడుకోవాలండి, ఏం వంట చేయాలి ఈరోజు ఏమి అనేసి మాట్లాడుకున్నామంటే వాళ్ళు కొంచెం సొల్యూషన్ ఇస్తారు, మనకు కొంచెం వస్తుంది ఐడియాలు. కాబట్టి ఈజీగా ఇట్లా వంట చేసుకోవచ్చు. పొద్దున్న లేస్తేనే అన్నీ ఆలోచించుకొని మీరు వంటింట్లోకి రండి, కరెక్ట్గా 1 అవర్లో వంట అంతా ఫినిష్ చేస్తారు, దానికి నేను గ్యారెంటీ. నేను ఆత్రపడి కట్ చేసినానో ఏమో అండి, కాకపోతే నేనైతే కాదు, మామ చెప్పినారు, మామ నైటే చెప్పినారు రేపటికి మాగిపోతుంది పప్పాయ కట్ చేసి పాపకు ఒక బాక్స్కి పెట్టు, నీకు ఒక బాక్స్కి పెట్టుకో, నాకు ఒక బాక్స్కి పెట్టు అని చెప్పినారు. కాబట్టి మామ చెప్పినారని కట్ చేస్తున్నాయి. ఇది మాగకపోయినా మామ నన్ను ఏమన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది, నైటే చెప్పినాడు కదా కట్ చేయనీసి, కాబట్టి నేను కట్ చేసినాను. అంతే అండి, కొన్ని మామ మీద కూడా వెయ్యాల. గట్టిగానే ఉంది ఇది.
చాలు. లంచ్ బాక్స్ కూడా నా డ్రెస్ మ్యాచింగ్ ఉందండి. ఇప్పుడు మన లంచ్ బాక్స్ కట్టేద్దాము. ముందుగా రైస్ వేసుకుందాము. ఇప్పుడు మన కాకరకాయ కూర వేసుకుందాము. స్మెల్ బాగుందండి. మన చేపల కూర లాగా ఉందండి. మామ కూర ఎక్కువ వేస్తే అక్కడ షేర్ చేసుకుంటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తా ఉన్నాను. ఐస్ బిర్యానీ. ఇప్పుడు అరటికాయ తాలింపు. ఎప్పుడు ఒకేలాగా తాలింపు చేయకూడదండి. ఇట్లా ఫ్రై చేసినాను, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకొక డబ్బాకి ఫ్రూట్స్ అండి. ఈరోజు లంచ్ బాక్స్ హెవీ అయిపోయింది. ఈరోజు మన లంచ్ బాక్స్ వైట్ రైస్, కాకరకాయ పులుసు, అరటికాయ ఫ్రై, పెరుగన్నము, ఫ్రూట్స్. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదు. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ లంచ్ బాక్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మళ్ళీ ఒక టేస్టీ లంచ్ బాక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.